ఆయన కోపం కొండంత పెద్దగుంటది, ప్రేమ ప్రకృతి అంత విశాలంగా ఉంటుంది. ఆయన కూడా ప్రకృతి అసంటోడే, ఏది కూడా కడుపులో దాసుకోడు, ఏది అనిపిస్తే అది మాట్లాడతాడు, అప్పుడప్పుడు నిజాలు కూడా బయట పెడతాడు. అంత మంచోడు. అయినా కానీ అందరూ ఏదో ఒకటి అంటుంటారు సార్ను. ఆయన ఎవలో కాదుల్లో మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలం సారు. అందరూ గజిబిజి గోపాలం అని ఎడ్డిచ్చినా గాని సారు మాత్రం బాధపడడు. మాట్లాడాలనుకున్నది మాట్లాడతాడు, చెప్పాలనుకున్నది చెప్తాడు. ఇప్పుడు కూడా అదే పని చేసిండు. రైతు భరోసా పైసలు ఇవ్వకపోయినా ఎవ్వరు బాధపడతలేరని సర్కారోళ్ళు చెప్పుకుంటుండ్రు. కానీ రాజగోపాలం సార్ ఏమన్నాడో చూడుండ్రి, మీరు మొదలుపెట్టుండ్రి సారు. బాప్రే, మీ సర్కారు మీద కోపంగా ఉన్నారని మీరే చెప్పుకుంటున్నారంటే చాలా మంచోళ్ళు సారు. సరే గాని మీరు ఎందుకంత కోపంగా ఉన్నారు? రైతు భరోసా పేరు మార్చి గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా, మధ్యలో మాత్రం ఒకసారి డుంకి కొట్టింది. అచ్చా, రైతు బంధు ఎగ్గొట్టిండ్రని కోపం మీదున్నారా? మీది కూడా రేవంతన్ సారు లెక్కనే చాలా మంచి మనసు సారు. ఎప్పుడు చూడు పబ్లిక్ గురించే ఆలోచిస్తుంటారు. మళ్ళీ అదే రుణమాఫీ కాలేదు మాత్రం, నాకు రుణమాఫీ కాలే, కేసీఆర్ బాగుండే, రైతు బంధు వేయలేదు, నాకు రుణమాఫీ కాలేదు. ఎవలకు కాలేదట కదా సారు రుణమాఫీ? వచ్చిన వాళ్ళు మాత్రం 2 లక్షలు లోపడేసుకున్నారు, చెవులేసుకున్నారు. కానీ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ నాకు 2 లక్షలు ఇచ్చినా అంటలేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కరైనా నాకు 2 లక్షలు వచ్చిన ఒక్కరు కూడా తెచ్చుకుంటలేదు. అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చింది సారు. ఇదొక్కటేనా ఇంకేమన్నా ఉన్నాయా? దానికి ఏమో కొత్త రూల్ పెట్టింది, ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలియదు నాకు. ఆ రూల్ ఆ 365 రోజుల్లో 20 రోజులు ఉపాధి హామీకి ఎవరైతే పోతారో వాళ్ళే అర్హులని పెట్టింది. మరి లెక్క ఏ లెక్కన పెట్టినా నాకు అర్థమైతలేదు. అవు సారు, నిజమే. పానం బాగలేనోళ్ళు, పని కోసం పట్నం పోయినోళ్ళు ఉంటే ఎట్లా చెప్పుండ్రి? కానీ మీ సర్కారులా ఎవ్వరు కూడా ఈ ముచ్చట ఆలోచన చేయలే. అడ్డమైన కండిషన్లు పెట్టిండ్రు. కానీ మీరొక్కరే పేదల దిక్కుండి ఆలోచించిండ్రు. కానీ అధికార పార్టీలుండి ఇట్లా నిజాలు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని తారీఫ్ చేయాల్సిందే. రేపు హోం మంత్రి అయినా, ఇంకో మంత్రి అయినా, లేకపోతే ముఖ్యమంత్రి అయినా సరే ఇట్లనే మాట్లాడాలి.